సంవత్సరాల క్రితం ఆ యెరూషలేములో నాయనా కొరడా దెబ్బలతో కొట్టబడి సిలువను మోసుకుంటూ యెరూషలేము వెలుపుట ఆ గొల్గొతా కొండపై కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడి 6 గంటలు నిలువున వేలాడుతూ ఆయన కార్చిన రక్తం, ఆయన గాయాల నుండి కారిన రక్తం ఈ 2000 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ యేసుక్రీస్తు రక్తం సజీవంగా ఉంది. అనేక మంది శాస్త్రవేత్తలు ప్రపంచ నలుమూలల నుండి వచ్చి ఆ రక్తాన్ని పరిశోధించి యేసు రక్తం ఇంకా బ్రతికే ఉంది. యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు అని శాస్త్రవేత్తలు సైతం యేసు రక్తం గురించి నిలువెత్తు సాక్ష్యాన్ని ఇస్తున్నట్టు అగ్నిగుండాలి. ఎవరు అగ్నిగుండాలి చూస్తున్నారు. అగ్నిగుండాలి వెనకొండ నుంచి వచ్చాం. అగ్నిగుండాలి, అగ్నిగుండాలి. పాపం నుండి విడిపించి మనిషిని పవిత్రపరుస్తుంది, నీతిమంతుడుగా చేస్తుంది నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం. కనుక మనిషి తన పాపం నుండి విడుదల పొందడానికి తనకు నచ్చినట్టుగా ఏవేవో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నానా, నీ పాపం నుండి నీ విడుదల పొందడానికి మనుషులు నియమించిన పద్ధతులు క్రమాలు పాటిస్తూ అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ వందల వేల కిలోమీటర్ల ప్రయాణాలు చేసుకుంటూ సమయాన్ని పాడు చేసుకుంటూ కష్టార్జితాన్ని పాడు చేసుకుంటూ చివరికి జీవితాన్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నా నా ప్రియ సహోదరుడా,